ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. ఆమెకి రోసెస్ అంటే ఇష్టం బాగా. ఇక్కడ రోజ్ గార్డెన్ ఉండేది ఆమెది. ఇప్పుడు ఆమె దీనికోసం తీసాను కాబట్టి ఆమెకి ఎప్పుడు రోజులు బ్లూమ్ అవుతూనే ఉంటాయి. ఆమెకి ఏంటంటే చాలా ఐ ఫీల్ దెర్ ఇస్ ఎ స్పిరిట్. ఇది నా నమ్మకమే కావచ్చు. ఒక్కోసారి నేను మంచి కోరుకున్నప్పుడు పువ్వు కరెక్ట్గా పడుతుంది నాకు. ఇక్కడ మంచి సైన్స్ వస్తాయి. వెరీ పాజిటివ్ పర్సన్ కాబట్టి పువ్వు ఒకసారి నాకు కరెక్ట్గా పడుతుంది. తర్వాత నేను ఏదో కోరుకున్నప్పుడు ఆ టైంకి వస్తే నేను ఊరి నుంచి వచ్చినప్పుడు ఫుల్ రోజెస్ ఉంటాయి. సో ఐ ఫీల్ ఏదో వెయిటింగ్. వస్తున్నప్పుడు కూడా ఇంట్లో ఫస్ట్ ఆమె కనపడుతుంది. స్పెషల్ గార్లెండ్ ఫర్ మదర్హుడ్. ఇది ప్రతి మదర్కి, ఇది మా మదర్కే కాదు. ఆ స్టాచ్యూలో కూడా ఎంత లైఫ్ ఉంటుందంటే లేడీ దేవికా రాణి ఒడయార్ అని ఆమె కార్ చేసింది. ఇది బ్రాంజ్ స్టాచ్యూ. బ్రాంజ్ స్టాచ్యూ. నాకు రోజు పడినప్పుడు రాత్రి చాలా థాట్స్ వస్తాయి. ఫస్ట్ ఆమె కళ్ళలో చూసి అడుగుతాను ఇది కరెక్టే కాదా అని. ఇట్స్ మై కాన్షియన్స్. ఆమె చెప్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఇది నాకు కరెక్ట్ అనిపిస్తే చేసేస్తా. ప్రపంచం నన్ను అడ్డుపడినా లెక్క చేయను. కాన్షియన్స్. దేవుడు అంటే ఏంటి? కాన్షియన్స్. సో అమ్మ కాన్షియన్స్. ఇది కూడా ఏంటంటే ఆమెకు కావాల్సిన అంటే ఈ వరల్డ్ రికార్డ్ ఆమెది. సో ఆమెది అలా క్రియేట్ చేశాను. ఆమెకు నచ్చిన రోజెస్, వాటర్ ఫాల్స్ ఇష్టం. వాటర్ ఫాల్స్ నచ్చిన రోజెస్. ఆమె లవ్ లైఫ్ రైట్ సైడ్. కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఆమెకి. ఎక్కడైనా కృష్ణుడు లైఫ్ లో ఉన్నారు, భక్తిలో కూడా. సో కృష్ణుడు అంటే చాలా ఇష్టం. తర్వాత చాలా మంది స్టాచ్యూస్ కట్టేసి ఏం చేస్తారంటే ఇలా వదిలేస్తారు ఫ్రీగా. ఆ ఎండలో మాడుతుంటుంది, కాకులు కూర్చుంటాయి. సో ఇక్కడ మంచి ఇది రాజస్థాన్ స్టోన్తో ఈ మండపం చేయించాం. ఇప్పుడు అయోధ్యలో కూడా ఇవే స్టోన్స్ ఉన్నాయి సార్. పింక్ స్టోన్స్ చేయించాను. అక్కడ నుంచి ఇక్కడ చేయించాను. సో దిస్ ఇస్ కాల్డ్ భువన విజయం. ఈ టెంపుల్ పేరు భువన విజయం అని పెట్టాను. భువన విజయం అంటే ఆకాశవంత విజయం అంటే దట్ ఈస్ హర్ లైఫ్. కరెక్ట్. సో అందుకని అక్కడ ఉంటుంది భువన విజయం అని అక్కడ ఉంటుంది. సో గ్రేట్ లేడీ. మీ పర్సనల్ లైఫ్ రిలేటెడ్ కూడా మీరు వచ్చి ఇక్కడ డెసిషన్ తీసుకున్నారా? ఎస్. ఎనీథింగ్ నాకు ఇక్కడ కరెక్ట్ అనిపిస్తే అది జరిగిపోతుంది. అది నా నమ్మకం, నా ఆత్మ. అంటే ఇప్పుడు కొన్ని అందరికి తెలిసిన విషయం, బయటకు వచ్చినప్పుడు గొడవలు ఇవన్నీ అవుతున్నప్పుడు అప్పుడు ముందు కూడా డేర్ తీసుకునే స్టెప్ వేసేటప్పుడు ఇక్కడ అడిగారా? 100%. నా కాన్షియన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మార్నింగ్ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే చేసేస్తా. ఎందుకంటే నా కాన్షియస్ బాగుంటుంది. లేపు మనిషి చచ్చిపోయేటప్పుడు 3 థాట్స్ వస్తాయంట. ఒకటి, వీళ్ళకి నేను అన్యాయం చేశానని, అది నాకు రాకూడదు. నాకు కరెక్ట్ అనిపిస్తే అది రాకూడదు. ఇంకొకరికి కావచ్చు నాకు అన్యాయం చేశాను నాకు అనిపించకూడదు. రెండోది, వీళ్ళని చూడలేదు అని ఉంటుందంట. సో నేను రోజు చూసుకుంటాను. మూడోది, ఈ ప్లేస్లో నేను ఈ ప్లేస్ వెళ్ళలేదు నేను అని. సో అలాంటివి కూడా ఉండకూడదు. వరల్డ్ వైడ్ ట్రావెల్ చేయాలని నా లైఫ్ డ్రీమ్. సో అన్నీ నాకు కావాల్సిన ప్లేస్ అన్నీ కూడా చూడాలి. సో ఈ కోరికలన్నీ కూడా మనం చనిపోయేటప్పుడు ఆ రివ్యూ అవుతుంది ఒక ఫ్యూ మినిట్స్. ఆ రివ్యూలో మన మనసు క్లియర్గా ఉంటే ఎవరన్నా తిట్టుకోవచ్చు, ఐ డోంట్ కేర్. బట్ నా కాన్షియన్స్ క్లియర్గా ఉంటాను. సార్ బీయింగ్ అన్ యాక్టర్ అన్నీ కన్సిడర్ చేస్తారు కదా సార్, ఒకళ్ళు నన్ను ఇట్లా అనుకోకూడదని. కానీ మీది ఎప్పుడు నేచర్ కంప్లీట్లీ డిఫరెంట్ టు దట్. మీకు నచ్చింది మీరు చేశారు. మీకు ఎప్పుడు అలా అనిపించలేదా బీయింగ్ అన్ యాక్టర్ అంటే పబ్లిక్ ఫిగర్గా ఉండడం వల్ల ఇవన్నీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఎప్పుడు అనిపించలేదా ఏదైనా డెసిషన్కి ముందు? ఒకటమ్మా, ప్రేక్షక దేవుళ్ళు అని అంటాను నేను. ప్రేక్షక దేవుళ్ళు ఎందుకంటే నిజంగా ఇంతమంది డైరెక్టర్స్, ఇంతమంది ప్రొడ్యూసర్స్, ఇంత అద్భుతమైన సినిమాలు తీస్తే నేను పైకి వచ్చాను. వీళ్ళందరికీ థ్యాంక్స్. ప్రతి ఒక్క నా డైరెక్టర్, నా గురువు జంజాల దగ్గర నుంచి అందరికీ, ప్రేక్షకులకి. నాకు ఆ చప్పట్లు ఉంటాయే, జంజాల గారు డైలాగ్ ఉంది, ఆ చప్పట్లేరా అని. సో ఇవన్నీ నేను ఎవరన్నా చాలామంది ఫోటోలకి ఇచ్చేస్తారు. 100 మంది ఉన్న ఫొటోస్ ఇచ్చేసి వెళ్తాను నేను టైంకి. 10 నిమిషాలు వెయిట్ చేయమంటాను లేదు షార్ట్. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే, ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను, దీంట్లో ప్రతి ఆడియన్స్ ఒక పైసా దీంట్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే నా బతుకేంటి?
సో ఐ బిలీవ్ దట్ కాబట్టి ఆడియన్స్కి ఫ్యాన్స్ నా ఫ్యామిలీలో ఇక్కడ ఆమె బర్త్డే వస్తే ఇక్కడ వందల మంది వేల మంది వస్తారు, అందరికీ భోజనాలు పెడతాం, ఓ ఫ్యామిలీలాగా ఉంటాం. ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు అన్నీ వదిలిపెట్టి ఆరాధన, వాళ్ళకి ఏం కోరదు. సో వాళ్ళకి అంతే గౌరవం. నా ఫ్యాన్స్, మా కృష్ణ గారికి, మహేష్ ఫ్యాన్స్కి, మదర్ ఫ్యాన్స్కి, నా ఫ్యాన్స్కి అందరికి కూడా ఇక్కడ ఓ ఫ్యామిలీలోనే ఉంటుంది. తృప్తిగా వచ్చి బర్త్డే రోజు, కృష్ణ గారి బర్త్డే రోజు భోంచేసి వెళ్తారు, దండం పెట్టి ఇన్ని దండలు నిండిపోతాయి మాకు ఆ రోజు. అంటే అందరికి అమ్మ అనే ఒక ఫీలింగ్ ఇచ్చింది ఆమె. అమ్మగారిది నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? ఆమె నేటివ్ ప్లేస్ మాది గుంటూరు నర్సరావుపేట, బట్ పుట్టి పెరిగిందంతా మెడ్రాస్. యాక్చువల్గా చూస్తే నేటివ్ ప్లేస్ మెడ్రాస్. అంటే రఘుపతి వెంకయ్య నాయుడు గారు యాక్చువల్గా మాకు గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఆమెకి ముత్తాత అవుతాడు ఆయన, ఫౌండర్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ. స్టాచ్యూ ఉంటుంది. సో మేమంతా పుట్టి పెరిగింది అక్కడే. సో అక్కడే తలబాగా వాళ్ళు అనేవాళ్ళు అప్పట్లో, అంటే ఫ్యామిలీని. సో అది ఆమె ఇది. సో ఇలాగ సో నేనేంటంటే ఆడియన్స్ ఐ ఆల్వేస్ వాళ్ళకి పాదాభివందనం చేస్తాను, నాకు ఇంత లైఫ్ ఇచ్చినందుకు. బట్ ఎవడో ఏదో మాట్లాడాడు, కమెంట్ పెట్టాడు, దాన్ని ఐ డోంట్ కేర్. వీళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చి ఒక్కరోజు నా కష్టాల్లో నేను 10,000 నేను జోబులో 10,000 లేని రోజు కూడా చూశాను ఒక టైం. నేను అమితాబ్ బచ్చన్ గారికి కూడా జరిగింది ఇది, కాదా? ఇట్స్ ఫ్యాక్ట్. ఆయన చెప్పాడు, చాలామంది పెద్దవాళ్ళకి జరిగింది. బట్ ఇట్ ఈస్ అ టెస్ట్ ఆఫ్ లైఫ్. నీ లైఫ్ మారబోతుందని ఒక విషయం చెప్పాడు నాకు, అదే జరిగింది. సో ఫైనల్గా ఎవరేం మాట్లాడినా అది వాళ్ళ ఒపీనియన్స్. నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే నేను చేస్తాను. నాకు ఆ అన్నం పెట్టింది మా అమ్మే, ఆమెకి నా కాన్షియన్స్. ఎవ్వరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కమా ఆమె తులసి కోట. సో ఎప్పుడే ఆమె లేదు కాబట్టి రోజు దండం పెట్టేది. సో మార్నింగ్ అది అయిన తర్వాత ఇక్కడికి వస్తా, ఈ తులసి కోట ఆమె చూస్తూ దండం పెట్టుకుంటాం. I pray to Krishna, Lord Krishna, her favorite and my favorite God. All gods are great. ఇద్దరు దేవుళ్ళు సార్. ఇక్కడ బంగారు పాదాలు, ఇది ఏంటంటే ఆమె చనిపోయిన తర్వాత రాత్రి ఎవరో ఆలోచన చెప్పారు, ఆమె జ్ఞాపకంగా ఏదన్నా ఉంచుకోండి అని. వికాస్ అని నా మిత్రుడు పిల్లవాడు ఒకడు చెప్తే మంచి ఆలోచన వచ్చింది. అప్పటికప్పుడు పిలిపించి దీన్ని మౌల్డ్ తీయించాం ఆమె బాడీ మీద నుంచి. పాదాలు మౌల్డ్ తీయించి బంగారంతో చేసి పెట్టాను. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆమె బర్త్డే రోజు తీస్తాం. అక్కడ పెడితే అది అందరూ వస్తారు, దర్శనం చేసుకుంటారు, కాళ్ళకి దండం పెడతారు. నేను రోజు దండం పెడతాను ఇద్దరు 2 పిల్లర్స్ ఆఫ్ మై లైఫ్. సో వాళ్ళిద్దరూ ఇలా చూసుకుంటాను. ఎంత లైఫ్ ఉంటుందంటే దాంట్లో ధైర్యం వస్తుంది. పొద్దున్నే చూస్తే ఆ ధైర్యం వస్తుంది. తర్వాత జనరల్గా ఏంటంటే మన ఇంటి దేవతలకి సంవత్సరానికి ఒకసారి చేస్తాం. నాకు ఇక్కడ ఏంటంటే ఆమె ఇక్కడ స్పిరిట్ వాళ్ళది ఉంది అని నేను ఫీల్ అవుతాను. అలా ఇట్స్ మై ఫీలింగ్. ఎందుకంటే ఆమె పిల్లి ఒకటి ఉండేది, అది బతికున్నంతకాలం ఆమె పక్కనే ఉండేది. చచ్చిపోయిన తర్వాత దానికి ఏం తెలుసు ఇది ఫోటో ఇదని, ఇక్కడే దీని కిందే పడుకున్నది. ఇక్కడ ఆమె గ్లాసులోంచి నీళ్లు తాగేది లాస్ట్ ఉన్నంత వరకు. మళ్ళీ ఆమె స్టాచ్యూ వెనకాలే పొడిచిపెట్టాం. అది ఆమె నా దత్తపుత్రుడు అనేది దాన్ని. అలాగా. సో ఏంటంటే వాళ్ళు ఉన్నారని నమ్మకం. అందుకని రోజు మార్నింగ్ వాళ్ళకి బెడ్ కాఫీ, మళ్ళీ బ్రేక్ఫాస్ట్, ఆమెకి ఇష్టమైన ఇవన్నీ ఆమె ఫిక్స్ చేసిన బ్రేక్ఫాస్ట్, చెన్నా మసాలా పూరి,